హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఒక బ్రదర్ అయితే కామెంట్ పెట్టారు, ఇక బండి మీకు ఎంత ప్యాకేజ్ ఇస్తున్నారు, వెహికల్ డీటెయిల్స్ ఏంది మొత్తం చెప్పమని అయితే చెప్పారు. నేనైతే చెప్తా చూడండి ఫ్రెండ్స్. నా బండికి అయితే నాది కంపెనీ నుంచి పెట్టాను. నా బండికి అయితే ప్రజెంట్ అంతకుముందు అయితే 47,000 ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే 49,000 ఇస్తున్నారు. ఇప్పుడు ఈ 49,000లో మీకు మొత్తం డీటెయిల్ అయితే చెప్తా చూడండి. మీ వెహికల్ పెట్టాలా లేదా అనేది అయితే మీరైతే డిసైడ్ చేసుకోండి. మొత్తం చెప్తాను. నాకు ఇచ్చే 49,000లో నెల మొత్తం మనం అయితే వెహికల్ అయితే తిప్పాలి. దానికి ఎన్ని కిలోమీటర్ తిరగాలంటే పర్ డే వచ్చేసి 80 కిలోమీటర్లు తిప్పాలన్నమాట. అంటే ఒక నెల మొత్తం అంటే 30 రోజులు కాబట్టి 80 × 30 అంటే 2,400 కిలోమీటర్లు అయితే వెహికల్ అయితే తిప్పాలి ఫ్రెండ్స్ మనం కంపల్సరీ. దానికన్నా ఎగస్ట్రా తిరిగితే అంతకుముందు అయితే నాకు కిలోమీటర్కి ఎగస్ట్రా కిలోమీటర్కి 1 కిలోమీటర్కి 7 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక రూపాయి పెంచరు. అంటే నేను ఇప్పుడు పెంచినవి చెప్తున్నాను మొత్తం. అంతకుముందు నాకు 47,000 ఎగస్ట్రా కిలోమీటర్కి 7 రూపాయలు లాగా ఇచ్చేది. ఇదేంటంటే కంపెనీ తరఫున అనమాట. వెండర్ తరఫున అయితే ఎక్కువే ఉంది, 55,000 ఉంది వెండర్ తరఫున. కిలోమీటర్కి అతను 10, 12, 15 అట్లా ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే వెండర్ నుంచి పెడితే మనకి డబ్బులు వస్తాయా లేవా అనేది ఇక చెప్పలేము. అది అంటే వెండర్ని బట్టి ఉండేది. నేను కంపెనీ నుంచి పెట్టాను, నా డబ్బులు కొంచెం లేట్ అయినా కానీ కంప్లీట్గా వస్తాయి. 1 రూపీ కూడా నాకు పోవు. అందుకోసం అయితే నేనైతే కంపెనీ నుంచే పెట్టాను. ఈ కంపెనీ ఇట్లా సరిపోవట్లేదని చాలా మంది తీసేశారు. నాకు తెలిసిన వాళ్ళు అయితే ఒక 20-25 మంది అయితే బళ్ళు మొత్తం తీసేశారు. ప్రజెంట్ మేమైతే ఇద్దరు ఉన్నాము, ఇద్దరు నడుపుతున్నాం. పాపం వాళ్ళు తీసేసి కూడా వేరే కాడ వెండర్ల కాడ పెట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు సరిగ్గా ఇవ్వగా నెల మొత్తం చేస్తే నువ్వు 2 రోజులు మానేసావు, 1 రోజు మానేసావు, ఆ రోజు అటు చెప్తే పోలేదు, ఇటు చెప్తే పోలేదు, నీ వెహికల్ ఆబ్సెంట్ వేశారు అని అయితే వెంటనే అయితే వీళ్ళకి చెప్తున్నాడు అనమాట. ఎవరు కంపెనీ వాళ్ళు అటు చెప్పారు, నేను ఇవ్వలేనని. అందుకోసం అయితే పాపం చాలా మంది ఇప్పుడు సఫర్ అవుతున్నారు. ఆల్రెడీ నేను కూడా ఈ బండి తీసేసి వేరే మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళారు కదా, ఆ కంపెనీలో అయితే అండ్ వెండర్ తరఫున అయితే వెహికల్ అయితే పెడదాం అనుకున్నాను. కానీ వాళ్ళకి నేను ఆల్రెడీ ఎప్పుడు టచ్లోనే ఉంటానే ఉన్నాను. వాళ్ళు చెప్పారు, అన్న వద్దు బండి తీసేకు, నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక్కడ లోకల్ వాళ్ళు, మన హైదరాబాద్ సిటీలో వాళ్ళకి సొంత ఇల్లు ఉంది. వాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు కదా, వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళందరూ. ఇప్పుడు నాకైతే ఎవరైతే సపోర్ట్ చేయరు. నేను వర్క్ చేస్తేనే ఫ్యామిలీ నడిచిద్ది. అందుకోసం అయితే వాళ్ళలాగా నేను వదిలిపెట్టి వేరే వెండర్ కాడ పోయి ఒక నెల రూమ్ రెంట్ కట్టకుండా అటు ఇటు నేనైతే ఇబ్బంది పడలేను. ఎందుకంటే నా మీదే నా ఫ్యామిలీ మొత్తం నడవాలి. నేను రూమ్ రెంట్లు కట్టుకోవాలి, కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, మళ్ళీ ఇంట్లో సరుకులు, పిల్లలకి స్కూల్ ఫీజులు, ఇంకేమైనా చిన్న చిట్టి మనం దాచుకోవడానికి చిట్టి, బండి ఈఎంఐ, ఇవన్నీ కట్టుకోవాలి. నాకు వచ్చే ఈ డబ్బుల్లోనే నేను మొత్తం అయితే చిన్నగా మెయింటైన్ చేసుకుంటా. ప్రతి నెల ఇబ్బంది అయితే నాకు ఇబ్బంది కాకుండా అయితే ఏముండదు. కానీ అయితే నాకు తప్పదు ఫ్రెండ్స్, ఇబ్బంది అవుతుంది. కానీ ఎంతో కొంత అడ్జస్ట్ అవుతుంది కదా. వెంటర్ కాడ పోయి నెల మొత్తం చేసి 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఇబ్బంది కంటే ఈ ఇబ్బంది బెస్ట్ కదా ఎంతో కొంత. అదే చూస్తున్నాను. నేను కూడా ఈ జాబ్ అయితే చేయబుద్ధి కావట్లేదు, వేరేది ఏమైనా చూసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నెల మొత్తం నేను కంప్లీట్గా ఒక్క సెలవు పెట్టుకొని చేస్తే నాకు 49,000 ఇస్తాడు. ఈ 49,000లో ఇప్పుడు ఆల్రెడీ 2 నెలల నుంచి అయితే డీజిల్ రేట్లు పెరిగినాయి, మీ అందరికి తెలిసిందే. 8 రూపాయలు పెరిగింది ఒకటేసారి. 8 రూపాయలు కవర్ అంటే కవర్ కాదు మనకి. నేను అడిగితే 2,000 పెంచింది ప్రజెంట్. 2,000 అంతకుముందు 47 ఇచ్చాడు, ఇప్పుడైతే 49 ఇస్తున్నాడు అనమాట. ఇక చూడండి, ఇక్కడ ఇంకొక వెహికల్ ఉంది కదా, కనపడుతుంది కదా, ఆయన నేను రెండు టాటా ఏసీలు అనమాట. ఇక మా ఇద్దరికైతే 49 ఇస్తున్నాడు. ఇక వెండర్ తరఫున అయితే సేమ్ ఇదే వెహికల్కి 55 ఇస్తున్నాడు. సార్ని అడిగాం మేము, సార్ ఇది వెండర్ అయితే అంత ఇస్తున్నాడు కదా, మాకు ఎంత ఇస్తుంది అంటే, నీ ఇష్టం అయితే మరి వెండర్ నుంచి పెట్టుకో బాబు, అంత ఇస్తాడు కదా, కంపెనీ అయితే మేము ఎంత ఇస్తాము, వెండర్ అయితే మీరు వెండర్తో మాట్లాడుకుని అన్నారు. సార్ మరి సాలరీ మరి మీరు షూరిటీ ఉంటారా, ఒకవేళ వెండర్ సాలరీ ఇవ్వకపోతే, నువ్వు వెండర్ తరఫున పెడితే మేమైతే షూరిటీ ఇవ్వలేము, అది మీరు వెండర్తో మాట్లాడుకోవాలి, మా సంబంధంలే అన్నాడు. మనోడికి లోడ్ పడింది అనమాట, చూస్తున్నారు కదా, బండి తెస్తున్నాడు. కొక్కటిపల్లి పోతున్నాడంటే ఈరోజు. ఇక ఫ్రెండ్స్, ఇక వెండర్ నుంచి అయితే పెట్టుకోమన్నాడు. కానీ నేనైతే ఇక నేను అన్న వెండర్ నుంచి వద్దా అంటున్నాడు మనోడు. సరే అని వెండర్ అయితే ఇబ్బంది పెడతారు ఫ్రెండ్స్. ఎట్లనా మనం ఎంత నువ్వు నీట్గా చేసినా, ఎంత కట్ చేసినా
ఎక్కడో ఒక కాడైతే మోసం చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది మోసపోయారు. అందుకని వెంట నుంచి పెట్టడానికి అయితే నేనైతే భయపడుతున్నాను. వెంట నుంచి పెట్టలేదు. ఇక మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు చూసుకొని ఆలోచించుకొని వెనక నుంచి అయితే నేనైతే నాకు తెలిసిన వరకు నేను తప్పనట్లేదు, నా అభిప్రాయం చెప్తున్నాను. వెండర్ అయితే వేస్ట్. అంటే అందరు వెండర్లు ఎట్లుంటారని కూడా నేను చెప్పను. ఇక్కడ ఉన్న వెండర్లు 4-5 ఉన్నారు, కానీ ఒక ఇద్దరైతే మోసం చేసినమాట. ఇంకా 3 అయితే బాగానే వేస్తున్నారు. అంటే వాళ్ళు ఇంకోటి ఏంటంటే మా కంపెనీలో వెంటనే డైరెక్ట్ వెహికల్ చేసుకొని డ్రైవర్కి 22,000 21,000 అట్లా ఇస్తున్నాడు. అతనికి నా తెలిసి ఇంకెక్కువ వస్తాయి. కానీ మనం బండి డైరెక్ట్ పెడితే మాత్రం మనకైతే తక్కువ వేస్తారు. అది మాత్రం కన్ఫర్మ్ అయితే నేను చెప్తాను. 1-2 రోజులు 3 రోజులైనా కట్ చేస్తారు. అదైతే ఆలోచించుకోండి. ఇంకోటి ఏంటంటే మన హైట్ లోడ్ పడింది అనుకోండి, హైట్ చలని కూడా ఒక్కొక్కసారి ఇస్తాడు, ఒక్కొక్కసారి ఇవ్వరు. వెంటర్ నుంచి కంపెనీ నుంచి అయితే కంపల్సరీ హైట్ లోడ్కి అయితే మనకు చలాన్ ఇస్తారు. మనం డ్రైవింగ్ చేస్తారు, పోలీస్ ఆపితే మనం షర్ట్ వేసుకోం కదా, షర్ట్ వేసుకోకపోతే ఆ ఫైన్ మాత్రం మనం అయితే కట్టుకోవాలి. ఇది ఒకటి అడిగాడు, ఒక బ్రో అడిగాడు అనమాట, కామెంట్లో పెట్టాడు, మీ వెహికల్కి ఎంత ఇస్తున్నారు, ఎన్ని కిలోమీటర్లు అని. ఆయన అడిగింది ఓన్లీ సాలరీ గురించే. ఇంకా మొత్తం డీటెయిల్ మొత్తం నేను చెప్తున్నాను. నా వెహికల్, నా పరిస్థితి ఎలా ఉంది అనేది కంప్లీట్గా చూడండి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మనం ఒక సెలవు పెట్టినా కానీ మన 49 ఏళ్ళ సాలరీలో సాలరీ అయితే కట్ అవుతుంది. మినిమం కనీసం ఒక 2-3 అనే పెడతాము. అంటే అన్ని రోజులు హోటల్లో ఉండదు కదా, ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు బాగుండదు హెల్త్. ఇక అందుకనే నేనైతే మినిమం 1-2, ఇక కొంచెం హెల్త్ బాగుంటే మాత్రం ఒక సెలవు కూడా పెట్టను. హెల్త్ అస్సలు బాగలేదు ఇక పరిస్థితి అంటే మాత్రం 1-2 సెలవులు అయితే పెడతాను. ఇక చూసుకొని మీరు వెంట నుంచి బండి పెడదాం అంటే ఎలా ఉండేది, కంపెనీ నుంచి అయితే ఎట్లా ఉంటుంది, మీరు కంపెనీలో మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటే ఇబ్బంది ఉంటుంది. కానీ కంపెనీ నుంచి అయితే బెస్ట్. మీరు ఎక్కడన్నా ఏ కంపెనీ పెట్టుకోండి, కంపెనీ నుంచి అయితే మనకు సాలరీ అయితే 1 రూపీ కూడా పావు, కొంచెం లేట్ అయింది అంతే. దాన్ని బట్టి అయితే ఆలోచించుకోండి ఫ్రెండ్స్ మీరు. ఇంకా ఈ రోజుల్లో బండ్లు కొని అయితే చాలా ఇబ్బంది పడుతున్నాను. అంటే నేను ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నాను. నాకు ఎంతో కొంచెం నెట్టుకుంటూ వస్తున్నాను అనమాట. కొత్త బండి తీసుకుంటే మాత్రం చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అది మాత్రం మీరు కంపల్సరీ అయితే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎంత లేదన్నా కొత్త బండికి అయితే డౌన్ పేమెంట్ 1,50,000 50,000 ఎంతో కొంత కట్టుకుంటావు. ఇటు వెంటర్ నుంచి పెట్టుకుంటావు. వెంటర్ సరిగ్గా డబ్బులు ఇవ్వకపోతే నువ్వు అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి అయితే 2-3 నెలలు అయితే కడతావు. ప్రతి నెల అయితే నువ్వైతే మెయింటైన్ చేయలేవు కదా. అది కూడా నువ్వు ఆలోచించుకోవాలి. ఎవరన్నా వెంటర్ నుంచి తీసుకుంటే, ఇది బండి తీసుకుంటే కొత్తది, ఇక నా సలహా ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు డ్రైవింగ్ చేస్తేనే 20,000-25,000 ఇస్తున్నారు. నాకు కూడా నాకు కూడా అంతే మిగులుతుంది, అంతకన్నా ఎక్కువ మిగలట్లేదు. ఇంకేందుకంటే మళ్ళీ ఇందులో బండి రిపేర్లు కంపల్సరీ ఏదో ఒకటి వస్తానే ఉంటుంది, రాదని అయితే చెప్పలేము. 3 నెలలకి 2 నెలలకి ఒకసారి అయితే ఇంజిన్ ఆయిల్ చేంజ్, ఇంజిన్ ఆయిల్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ రేట్లు పెరిగినాయి. బండి ఏమైనా పార్ట్ ఐటమ్ వేస్తామంటే ఆ రేట్లు కూడా పెరిగినాయి. ప్రతి రేటు పెరిగిపోయింది. ఇక మీ అందరికి తెలిసిందే. ఇక దాన్ని బట్టి అయితే మీరు ఆలోచించుకొని బండి తీసుకుందామా లేదా, వెండర్ తరఫున పెడదామా, కంపెనీ తరఫున పెడదామా, ఎలా ఉండేది అనేది. ఇక నాదైతే ఎలా ఉంది ఫ్రెండ్స్, ఇక మీరు అందరూ అయితే ఆలోచించుకొని బండి తీసుకుంటే వెండర్ నుంచి పెట్టుకుంటారా, కంపెనీ నుంచి పెట్టుకుంటారా ఆలోచించుకోండి. నాకు తెలిసి అయితే నేనైతే కంపెనీ నుంచి అయితే పెట్టుకోవటం బెస్ట్ అని నేనైతే అంటాను. ఎందుకంటే నేను చూసిన దాని ప్రకారం, నా అనుభవం ప్రకారం చెబుతున్నాను. వెండర్ అయితే మనల్ని ఒక్కసారి కాకపోయినా ఒకసారైనా ఇబ్బంది పెడతారు. ఇంకోటి చెప్తాను చూడండి బ్రో, అందరు వెండర్లు అట్లా ఉంటారు కదా, అది కరెక్టే. నేను దాన్ని కాదన్ను, తప్పన్ను. అందరు వెండర్లు ఒకటేలా ఉండరు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. ఇక అది మన అదృష్టం ప్రకారం అయితే ఉండిద్ది. నేనైతే ఇంతవరకు ఒకసారి 2-3 సార్లు మోసపోయాను. ఇక అక్కడ మోసపోయిన కాడ నుంచి అయితే వెండర్ నుంచి అయితే ఇందాక చూపించే కదా ఒక పర్సన్, అతను నేనైతే వెండర్ నుంచి బాగుంది. ఎందుకంటే బయట ఇప్పుడు పోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ వెండర్ నుంచి పెట్టి చాలా మోసపోయి, వాళ్ళందరూ హైదరాబాద్లో సొంత ఇల్లు ఉన్నవాళ్ళు, వాళ్ళకైతే ఇబ్బంది లేదు. 1 నెల 2 నెలలు 3 నెలలు అయినా కానీ వాళ్ళు ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకొని అయితే పెట్టుకుంటారు. అతను నేనున్నాం కదా, మాకైతే సాలరీతోనే ఇల్లు నడవాలి. దానికోసం అయితే మేము ఇద్దరం అయితే పోలేదు. చూడాలి, నాకు నచ్చట్లేదు ఇట్లా నెల మొత్తం చేయటం, ఒక రోజు సెలవు పెట్టుకున్న ఫ్యామిలీని వదిలిపెట్టి. కానీ ఏం చేద్దాం, పరిస్థితి అయితే బాగాలేదు. వేరే ఎక్కడ పెడదామని కానీ ఆల్రెడీ అడుగుతానే ఉన్నాను. 1కి 10 సార్లు అడుగుతున్నా ప్రతి వెండర్ని. ప్రతి కాడ వెండర్ కాదు, ప్రతి కంపెనీలు అడుగుతుంటే వాళ్ళు ఇక్కడ ఇంతకంటే ఇంకా తక్కువ చదువుతాను అనమాట. 26,000 ఇస్తా అన్నారు ఒక కంపెనీలు అడిగి నేను. ప్యాకేజ్ 26,000 ఇస్తారంట, కిలోమీటర్కి 8 రూపాయలు ఇస్తారంట. అంటే 26,000 ప్యాకేజ్ మనకి ఇస్తారు, డీజిల్ మొత్తం అతను పోస్తారంట. మనకేం మిగిలింది ఫ్రెండ్స్, 30 రోజులు చేయాలి.
ఇందులో అయితే ఇద్దరు వస్తారు, మనతో ఇద్దరు లేకపోతే ముగ్గురు ఇస్తారు, వాళ్ళే మోసుకుంటారు. మనం అయితే అడ్రస్ చూపిస్తే వాళ్ళే మోసుకుంటారు. అక్కడైతే నేను వేరే కంపెనీలు అడిగా అని చెప్పి కదా, అక్కడైతే మనం పట్టాలన్నమాట. వాళ్ళకి బండి నుంచి అందియాలి, ప్రతి ఐటమ్ బండి నడపాలి, అందియాలి, మరి అడ్రస్ కనుక్కోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడైతే మనం ఓన్లీ అడ్రస్ కనుక్కుంటే సరిపోద్ది, వాళ్ళే మోసుకుంటారు, మనకైతే ఏం ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడన్నా పెద్ద ఐటమ్ ఉంటే మనం హెల్ప్ చేయమంటే హెల్ప్ చేస్తే సరిపోతుంది. ఇక అలా ఉంటుంది ఈ కంపెనీలో. అందుకని దీంట్లో అయితే కొంచెం ప్రస్తుతానికి అయితే చేసుకుంటూ వస్తున్నాను, చూడాలి ఏమైద్దో. నాకు తెలిసి అయితే ఈ రోజుల్లో నా అభిప్రాయం చెబుతున్నాను, అందరి గురించి కాదు, కొత్త బండి తీసుకొని బండి పెట్టడం అయితే వేస్ట్. అంటే మొత్తం వేస్ట్ అను. ఎవరైనా మీకు మంచి వాళ్ళు తెలిసిండి, మీకు ఎవరైనా వెండర్లు కానీ మంచి కంపెనీ కానీ ఉండి, వాళ్ళు మీకు బాగా నడిచిద్ది, మీకు మంచి ప్యాకేజ్ ఇస్తారు, మీరు మంచిగా పెట్టుకున్నా కానీ మీకు లాభం ఉండిద్ది అనుకుంటే మాత్రం పెట్టుకోవచ్చు. ఉన్నాయి అట్లా కంపెనీలు కొన్ని ఉన్నాయి, కానీ కొన్ని అంటే కొత్త వాళ్ళని అయితే ఛాన్స్ ఇవ్వట్లేదు అనమాట పెట్టుకోవడానికి. ఇక తెలుసు కదా ఫ్రెండ్స్, ఒక డ్రైవర్ ఉంటే వాళ్ళు తెలిసిన చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు మొత్తం అయితే సెటిల్ అయిపోతున్నారు అనమాట. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఒక వెండర్ ఒక అతను బండి తీసుకొస్తే అతని ద్వారా అతను తెలిసిన 4-5 బళ్ళు తీసుకొచ్చి అయితే పెట్టుకుంటున్నారు. కంపెనీ నుంచి అయితే ఇప్పుడు ప్రజెంట్ మా కాడైతే అస్సలు కాయలేవు. వాళ్ళు ఏంటంటే మొత్తం వెండర్కి ఇచ్చేస్తున్నాడు. వెండర్ నుంచి అయితే టెన్షన్ ఉన్నది. కంపెనీ నుంచి అయితే మనం బండి ఆగిపోతే ఆ కంపెనీ అతను ఇంకో బండి పంపిస్తారు. వెండర్ అయితే సంబంధం లేదు, నువ్వు ఎట్లానే చేసుకో, నాకు డెలివరీ బండి పెడతానా, బండి పెట్టావు, డెలివరీ మొత్తం నువ్వు క్వార్టర్ బుక్ చేస్తావా, నువ్వు వేరే బండి పిలిపిస్తావా, అవన్నీ ఉన్న అసలు నాకు మాత్రం డెలివరీ మొత్తం కంప్లీట్ చేసుకొని రావాలని చెప్తారనమాట. అట్లా ఉంటుంది వెంటర్ నుంచి అయితే. కంపెనీ నుంచి అయితే మనకి కొంచెం ప్లస్ పాయింట్ ఏంటంటే, మన బండి అయినా ట్రబుల్ వచ్చింది, మన బండి అయిపోయింది, కంపెనీ పర్సనే వేరే బండి పంపిస్తారు, కానీ ఆ రోజు మనకు ఆబ్సెంట్ వేస్తాడు. ఆబ్సెంట్ వేసిన కానీ రిస్క్ ఉండదు అనమాట. ఆ బండి మొత్తం తీసేస్తాం, మనం ఎక్కడొక్కడ బండి అయితే వెహికల్ రిపేర్ చేసుకొని పోతాం. అంతకుముందు వీడియోలు పెట్టే కదా, నా బండి బాగాలేతే వేరే బండి పంపించారు కంపెనీ అతను. అట్లా ఉంటుంది అనమాట కంపెనీ నుంచి. దానికోసం అయితే ఇట్లా పెట్టాము. ఇదే ఫ్రెండ్స్, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు ఒక కామెంట్లో చెప్పండి. ఒక బ్రదర్ పెట్టిన దానికైతే ఇది చెప్పాను. బ్రదర్ ఇంకేమైనా డీటెయిల్ కావాలంటే చెప్పండి. ఇక ఇంకేమైనా మంచి వీడియోలు కావాలంటే, ఇంకేమైనా మంచి మంచి మీకు ఫ్రిడ్జ్లు ఎక్కడ కావాలి, సెకండ్ హ్యాండ్లో కానీ కొత్తవి కానీ మీకు ఎక్కడ కొనాలి, ఏ టైంలో కొనాలి, అవన్నీ నాకు చెప్తే నేనైతే మీకైతే ఒక మంచి వీడియో అయితే చేసి అయితే పెడతాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు. బ్రదర్ మీరు పెట్టిన కామెంట్కి అయితే నేను మొత్తం జవాబు అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, నీకైతే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇంత ఓపిక్గా నేను కొత్తగా మాట్లాడుతున్నాను, ఏమైనా చిన్న చిన్న మిస్టేక్లు అయితే సారీ. ఇంకొంచెం మంచిగా మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ బాయ్. మరొకసారి మీ అందరికి హ్యాపీ సండే. సండే పిల్లలతో మంచిగా ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇక మాకంటే ఎట్టా కుదరదు, ఇక మాకు తప్పదు. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ బాయ్.